హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. ఈ విధంగా మంచి స్పెషల్గా మంచి టేస్టీగా ఈ టైప్లో ఎగ్గుతోని ఆమ్లెట్ చేయండి. టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా ఒక్కసారి చేసి ట్రై చేసిన ఎవరైనా సరే మరొకసారి కోడిగుడ్డుతోని ఆమ్లెట్ చేయాలంటే సేమ్ ఇదే విధంగా చేసుకొని తింటారండి. అంత మంచి రుచిగా ఉంది, మంచి వాసనతోని టేస్ట్ సూపర్ అండి. ఈ టైప్లో చెయ్యాలే కానీ రుచి మాత్రం అద్భుతం అండి. దీన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. దీని గురించి నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను అండి. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, కాకపోతే వాటిని పట్టి కోడిగుడ్లు కూడా తీసుకోవాలి. ఓకేనా? అలా నేనైతే ఈ 3 కోడిగుడ్లు అంటే ఈ 3 ఉల్లిపాయలు తీసుకున్నా కదండి. ఈ ఉల్లిపాయలకి ఏంటంటే ఈ విధంగా శుభ్రంగా మీద ఉన్న పొట్టు తీసేసి ఈ వేర్లు భాగంలో ఉండే గడ్డని కట్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే కొంచెం ఉడకదు, కొంచెం తిన్నా కూడా అంత రుచి అనిపించదు, కాబట్టి దాన్ని కంపల్సరీ తీసేసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్లో మనం దీన్ని కట్ చేసేది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే మరీ గుజ్జుగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మనం తినే శనగలు ఉంటాయి చూడండి, ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోద్దండి ఈ ఉల్లిపాయలని. ఈ టైప్లో ఏంటంటే ఈ 3 ఉల్లిపాయలని మనం శుభ్రంగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. కానీ మనం ఇది కట్ చేసేటప్పుడు కూడా కొంచెం నీరు టైప్లో వచ్చే విధంగా కొంచెం ఒత్తుకుంటా కట్ చేసుకోవాలండి. ఆ నీరు టైప్లో వస్తేనే అది మంచి రుచి ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత దీని గురించి నేను ఒక 2 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఓకేనా? ఇవి ఉడకబెట్టినవి కాదండో, ఈ పచ్చి కోడిగుడ్లే. ఈ కోడిగుడ్లని ఒక బౌల్ తీసుకునేసి ఆ బౌల్లోకి ఈ టైప్లో కొట్టి అందులో పోసాను. పోసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు వీటిలో ఈ పెంకులు అన్నది పడకుండా మనం జాగ్రత్త పడాలండి. ఓకేనా? ఇప్పుడు ఈ కట్ చేసి ఉల్లిపాయలు ఉన్నాయి చూసారు కదా, వాటిలో కొంచెం తీసి ఇందులో వేసుకునేసి కొద్దిగా చిటికెడు సాల్టు, చిటికెడు కారము, ఇవి 2 వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలన్నీ ఇప్పుడే వాడకూడదు. ఓకేనా? దీంట్లోకి అందులోకించి పావు భాగం తీసి ఈ కొట్టిన కోడిగుడ్లలో వేసుకునేసి ఈ ఉప్పు కారం వేసాం కదండి, దీన్ని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా దీన్ని మంచి పేస్ట్ టైప్లో ఈ పచ్చ సొన తెల్ల సొన బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా ఈ విధంగా మనకి రావాలి. వచ్చిన తర్వాత ఏంటంటే దీన్ని కాస్తలా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగంత ఆయిల్ వేసుకుందాం, ఒక గంటి వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి మిగతా కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇందాక పావు భాగం వేసాం కదా, ఇప్పుడు ఆ ముక్కాల భాగం ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా తిరిగేసుకుంటూ వీటిని కొంచెం మెత్తబడనివ్వాలండి ఈ ఉల్లిపాయలని. ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మనకి స్పైసీకి తగ్గట్టుగా సగం టేబుల్ స్పూను కారం వేసి సగం టేబుల్ స్పూను ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, ఇవి వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక కోడిగుడ్డు సొనలో కూడా సాల్ట్ వేసాను, దాన్ని బట్టి చూసి వేసుకొని చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. ఓకేనా? మనకి ఎంత అవసరం అంత బట్టి మాత్రమే వేసుకోవాలండి. ఈ విధంగా ఈ కొలతలతోని దీంట్లో వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా మనం సన్న మంట మీదనే వేగనిచ్చుకోవాలండి. మంట హైలో పెట్టి మాత్రం వేగకూడదు, ఎందుకంటే ఈ ఉల్లిపాయలు పైన వరకే వేగి లోపల ఉడకవండి, అందుకోసం. ఇప్పుడు మీదకించి ఒక 4 రెబ్బల కరివేపాకు దూసి అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఈ కరివేపాకును కూడా కొంచెం అలా వాడనిచ్చుకోవాలండి. అప్పుడేమవుద్దంటే ఈ కరివేపాకులో ఉండే స్మెల్ అన్నది ఇందులోకి వచ్చి మంచి రుచి వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ టైప్లో మనం ఫ్రై చేసిన వాటిని ఇలా సదరంగా అనేసుకోవాలి. ఈ విధంగా సదరంగా రౌండ్ షేప్లో అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టాను చూడండి కోడిగుడ్డు ఉల్లిపాయలు, ఇవి ఆ మిశ్రమాన్ని ఆ పేస్ట్ని దీనిపైన ఇలా పల్చగా పోసేసుకోవాలండి రౌండ్ ఆఫ్ షేప్లో. ఈ విధంగా పోసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి అనిపిస్తే మాత్రమే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. మీదకించి
మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఇలా రెండు వైపులా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కోడిగుడ్డు ఆమ్లెట్ మనం ఏ టైప్లో అయితే ఫ్రై చేస్తామో అది అందరికీ తెలిసిన విషయమే కదండి. ఆ టైప్లో మనం దీన్ని రెండు వైపులా ఇలా తిరగేసుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఏంటంటే రెండు వైపులా తిరిగేసి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని వేడి వేడిగా దేనిలోకైనా తిని చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇంకా నాలాంటోడైతే దీన్ని ఉట్టిగా ప్లేట్లో వేసుకొని అలా మడుచుకొని తినేస్తానండి. అంత మంచి స్మెల్తోని అంత రుచిగా ఉందండి. ఓకేనా, ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఈ టైప్లో ఆనియన్తో ఇలా కొద్దిగా మసాలాలు వేసుకొని తింటే ఎంత బాగుందంటే అంత బాగుందండి.